అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిక్టేట్స్లో రాజకీయాలు వస్తూ ఉన్నాయి. సకల ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసే శక్తి సెబీకి ఉంటుంది. చాలా శక్తివంతమైంది సెబీ, ఎవరైనా జైల్లో పెట్టే శక్తి ఉంటుంది. అలాంటి సెబీ చైర్మన్ అదాని జోబులో ఉంది. అదానికి కార్పొరేట్ కంపెనీకి సంబంధాలు ఉన్నాయి. ఇంకా అదాని ఎవరు? ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థతో కొల్లగొట్టేటువంటి ఒక ఆర్థిక మాఫియా. ఆర్థిక మాఫియాకి కవచకుండలాగా పనిచేస్తున్నారు. ఇనప చట్టంలాగా మోడీకి కాపలా కాస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అవినీతి వ్యవస్థ అది ఎక్కడ దాకా పోయిందంటే మోడీ లాంటి వాళ్ళు ఇనప కవచంలాగా అవినీతి పనులు కాపాడుతూ ఉంటే వాళ్ళు అంగాలను మొత్తం నాశనం చేస్తున్నారు. సెబీని నాశనం చేశారు, సిబిఐని నాశనం చేశారు, ఆర్బీఐని నాశనం చేశారు, జ్యుడిషియల్ విచ్ఛిన్నం చేశారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉత్సవ విగ్రహం అయిపోయింది. కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నకర కార్యక్రమాలు పెరిగేటువంటి తరుణంలో భారతదేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కక్ష సాధింపు చర్యలు, గవర్నర్స్ని ఉపయోగించుకొని ఏ రాష్ట్రం అయితే వాళ్ళని విభేదిస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని వాటిపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కేరళ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకమే. కానీ కేరళలో గవర్నర్ ద్వారా అనేక రకాల ఇబ్బంది పెడతారు. సుప్రీంకోర్టుకి పోయి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంపార్టెంట్ బిల్లుని మీరు ఆపేస్తే ఎన్నికైన ప్రభుత్వం మేము ఏం చేయాలని చెప్పేసి. తమిళనాడు వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి తమిళనాడు వాళ్ళకి గవర్నర్ ఉంటాడు, పశ్చిమ బెంగాల్ వాళ్ళకి గవర్నర్ ఉంటాడు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకం కాబట్టి ఢిల్లీలో కూడా వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటకలో గవర్నరు ముఖ్యమంత్రి పైన నోటీస్ ఇచ్చాడు. అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఏమవుతాయని, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి ఇబ్బంది పెడుతూ గవర్నర్ను ద్వారా పరిపాలించాలంటే ఇది ఇంతకన్నా మించి ఘోరం ఇంకోవట్లేదు. అందుకే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సిద్ధరామయ్య కూడా నేను గమనించాను, నాకు చూశాను. ఆయన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ బోర్డులో భూమిపైన ఆయన కేసు పెడుతున్నారు. నేను తెలుసుకుని ఏంటంటే వీళ్ళ భూమిని అక్వైర్ చేశారు. ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ ఇంకొక ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ అమరావతిలో చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు? ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ కదా. అంతకుముందు రాజశేఖర్ రింగ్ రోడ్స్ వేశాడు, ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ ఇచ్చాడు. మేము ఒకసారి తెలంగాణలో కూడా ఫైట్ చేసాం ఫార్మా కంపెనీ కాడ, వాళ్ళు ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు. అట్లా ఇది ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు. దీనికి భూతత్వం పెట్టి చూసి ప్రభుత్వం తేగ ఉంది కాబట్టి అతను జైల్లో పెట్టాలని చెప్పి గవర్నర్ సిఫార్సు చేస్తున్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దొడ్డిదారిని పరిపాలించేది వస్తూ ఉంది. వాళ్ళకి అనుకూలంగా రాష్ట్రాలేమో ఎంత డకాయిట్లో పనిచేసినా కూడా ఏం కాదు, వాళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఏం చేసినా చీమ చుట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదమైంది. ఇప్పుడు మన రాష్ట్రాలకు వస్తే ఇక్కడ అపోజిషన్ లేదు, ఇక్కడ అంతా వాళ్ళే డబల్ ఇంజిన్. ఇది అపోజిషన్ నాయకుడు మోడీ కాళ్ళ పడి ఉన్నాడు, గెలిచిన నాయకుడు మోడీ కాళ్ళ పడి ఉన్నాడు. అది శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే దుర్యోధనుడు పక్కన అర్జునుడు పక్క కూర్చున్నారంట. ఇది తెలుసు కదా మీకు. ఆ ప్రకారం తలకాడ ఒకడు కాళ్ళకాడ కూర్చున్నారు. ఇంకా అపోజిషన్ లేదు. చేసినప్పుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుందంటే ఇప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి ఈయన అడుక్కుంటున్నారు తప్పితే ఈయన పైన ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంటే నిలబెట్టి అడగాల్సింది పోయి తమలపాకుతో మంత్రిస్తున్నారు పోయి. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడు? ప్యాకేజ్ నీకెందుకు? ప్యాకేజ్ దొంగలకు కావాలా? ప్రత్యేక హోదా జనానికి కావాలా? ప్రత్యేక హోదా ఎందుకు మాట్లాడు? అది మాట్లాడడం లేదు. అదేవిధంగా విభజన చట్టాలు మనకు అనేక ఉన్నాయి రావాల్సేటి, దానికి ఎందుకు ఫైట్ చేయడం లేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పనిచేయడు? అటు తెలంగాణలో అంతే, టీఆర్ఎస్ వాళ్ళు అదే పనిచేశారు ఇక్కడ దాకా. దీన్ని బట్టి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళ కేసులుంటే కేసులు పట్టించుకొని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఎంత కొంపలు ముంచాడు? ఏం వేల కోట్ల రూపాయలు అవినీతి పనులు ఉంటే వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు. 10 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఉన్నాడు. 45,000 కోట్ల రూపాయల అవినీతికి 13 కేసులు ఉండేవాళ్ళు. కానీ కేజ్రీవాల్ పైన 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, అది ఆయనకు సంబంధం లేదు, కేసీఆర్ కూతురు సంబంధం. ఆమె ముఖ్యమంత్రి ఆయన కంట కట్టాడు, ఆయన జైల్లో పెడుతున్నారు. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు తప్పితే ఇంకోటి లేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టు సేవ్ ది
కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాన్ని కాపాడమని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇప్పుడు ఇవి వస్తున్నాయి, 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అధికారులకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూనే పడుతుంది. ఇంకొక మాట చెప్పాలా, అది తెలంగాణ అయినా మీరు చూసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఏముంటుందంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ జరిపోతారు, కేసీఆర్కి ముందు అందరికి పదవులు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పోయి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పోయి బీజేపీ చేస్తున్న వాళ్ళు అంటున్నారు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎట్టబోతుందని ఇంకో వీళ్ళు జోస్యం చెప్తున్నారు. జోస్యం చెప్పేది కావాల్సింది పార్టీ ఫిరాయింపులకు అయితే నిలబడాలా. అంతేగాని ఇప్పుడు టీఆర్ఎస్ పీరియడ్లో ఏముందో అది కింద మళ్ళీ కాంగ్రెస్ పీరియడ్లోనే ఉండి, అంతకుముందు వైసీపీ పీరియడ్లో ఏముందో అది చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే ఉంటే ఏం లాభం? నేను నిన్నగాక మన విశాఖపట్నం నుంచి ఒక ఫోన్ వచ్చింది. మా బంధువు ఒకడు రిజిస్టర్ ఆఫీస్కి పోయాడు, వాడు 30,000 రూపాయలు లంచం అడిగాడంట. అంటే 30,000 మా నారాయణ మా మామయ్యనంట. నారాయణ మీ మామ అయితే 10,000 తగ్గించుకో, 20,000 ఇవ్వలేదంట కన్సెషన్. అంటే నా వాల్యూ అంతేనా? అంటే దీన్ని బట్టి ఏం మారలే. తెలంగాణలో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ మారినా కింద వ్యవస్థ మారలేదు. నేను చంద్రబాబుకి చెప్పాను కలిసినవాడు, అయ్యా పైన మీ ప్రభుత్వం కింద వైసీపీ ప్రభుత్వం ఉంది చెప్పేసి. అదే కాంట్రాక్టర్లు అదే అవినీతి పట్ల తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఈడట్టే ఉంటున్నారు. అందువల్ల వీళ్ళు కేవలం చొక్కాలు మార్చుకునే పద్ధతి వచ్చింది తప్పితే మౌలిక మార్పులు రావాలంటే కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడాలి. కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడడానికి ఉపయోగపడని చేయాలని మేము కోరుతాం. డాక్టర్ మా రాత్రి 2 గంటల దాకా డ్యూటీలో పనిచేసింది. పనిచేసి ఆమెకి రెస్ట్ రూమ్ లేదు, హాల్లో పడుకుంది. పోయి హాల్లో ఆయన పడుకుంటే ఆయన మీద అత్యాచారం చేశారు. మనిషి ఒకటి దొరికాడు, కానీ అది ఒకటి రేపు చేసింది కదా, గ్యాంగ్ రేప్ కింద ఎక్కడ. ఆమెను పరిశీలించిన తర్వాత అది సామూహిక అత్యాచారం తప్ప ఏ ఒక్కటి చేస్తే కాదు. ఇది దాన్ని ముందు సూసైడ్గా చెప్పని ప్రయత్నించారు. భయపడిపోయినటువంటి ప్రిన్సిపాల్ రాజీనామా చేసి వెళ్తే ఆయన్ని తీసుకెళ్ళి 3 గంటల్లో ఇంకొక కాలేజీ ప్రిన్సిపాల్గా వేసింది ముఖ్యమంత్రి. దాన్ని బట్టి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నైతిక బాధ్యత వహించాలా ఈ ఘటనల పైన. చక్కగా నిర్వహించలేదు గట్టిగా. జనం డాక్టర్ తిరగబడిన తర్వాత ఆమె వచ్చింది తప్ప ముందుకి, అంతకుముందు జరగలేదు. దీనిలో ఇప్పుడు బీజేపీ రకరకాల పద్ధతులు వాడుకుంటున్నారు. అంటే సభ్య సమాజంలో చదువుకున్నటువంటి మహిళలకి దిక్కు లేకపోతే చదువులేని మహిళలకి ఎటువంటి దిక్కు ఉంటుంది? దీనిపైన తీవ్రమైన చర్య తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఉరి శిక్ష వేయమని చెప్పి ఒకసారి నేను ఎప్పుడు చెప్పా, ఇట్లాంటి వాటికి తప్పు అని అందరూ చెప్పారు, నేను కూడా తామని చెప్పుకున్నా. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు మమతా బెనర్జీ చెప్తాను వాడిని ఉరి శిక్ష చేయమని చెప్పేసరి. అంత కిరాతకంగా చంపినటువంటి వ్యక్తుల్ని పూజించుకుంటూ కేసులు పెట్టుకుంటూ మంత్రాలు పెట్టి సాధ్యం అవుతుందా? ఉరేయకుండా అంటే అనేక మందిని మనం విమర్శించవచ్చు, కానీ బాధతో చెప్తున్నా అంత కిరాతకమైన చర్యలు ఏం చేయాలి వాడిని? దీనిపైన తీవ్రమైనటువంటి ఎన్క్వైరీ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అది సిబిఐకి ఇవ్వాలి తప్ప ఎంక్వైరీ సాధ్యం కాదు. అందువల్ల సిబిఐకి ఇచ్చి దేశం మొత్తం మీద కూడా ప్రజల యొక్క ఉద్యమం బలోపేతమై మహిళలను రక్షించే దశగా పోవాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే సిబిఐ పైన కూడా మేము స్పెసిఫిక్గా ఏంటంటే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించి దాని తగ్గ పద్ధతి చేయాలి తప్ప లేకపోతే సాధ్యం కాదు. వక్తు భూములు కూడా అదేవిధంగా ఒక మతం పేరుతో దాన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. మన కాన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం కూడా ఉండాలంటే దాన్ని కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ అయిపోతాం.